ఈరోజు ప్రధానంగా ఒక వార్త మనం చూడాలి. ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్ వేదికగా ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగనుంది. న్యూజిలాండ్ ఇండియా జట్ల మధ్య ఈ యొక్క ఫైనల్ అయితే జరగనుంది. ఎవరికి వారే బేరు చేసుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మాత్రము సపరేట్గా ఒక సినిమా స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసము ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి కోసమే సపరేటు సినిమా థియేటర్ స్క్రీన్లను ఏర్పాటు చేశారంటే ఇంకా ఎలాంటి ఊపు ఉందనేది మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఛాంపియన్స్? భారత్ న్యూజిలాండ్ ఫైనల్ నేడే. కోహ్లీ రోహిత్ పైనే అందరి దృష్టి. దుబాయ్లో సిటీ ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరం అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించినటువంటి వార్త ఇది. న్యూజిలాండ్తో టైటిల్ పోరు నేడే, స్పిన్నర్లు కీలకం ఛాంపియన్స్ ట్రోఫీ అంటూ. అయితే మనం దుబాయ్ వేదికగా జరిగినటువంటి ఏ మ్యాచ్లో కూడా మనం పరుగుల విషయంలో ఆలోచిస్తే మందకోడిగా మనం అయితే చూస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా ఏం జరిగిందో అబ్జర్వ్ చేసినాము. పూర్తి స్థాయిలో ఒక అంతకు మరి ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ ఒకవైపు న్యూజిలాండ్ అయితే చాలా ఊపు మీద కనబడతా ఉంది. సెమీఫైనల్లో వారు ఆడినటువంటి ఆట, వారు చేసినటువంటి పోరాట పట్టుమని మనం చూసినాము. ఇప్పుడు ఫైనల్కి వచ్చారు. ఫైనల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది పక్కన పెడితే ఇంకా బెట్టింగ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. దానికంటే ముందు అసలు మ్యాచ్ గురించి మాట్లాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాటి సంగతి. 2000 సంవత్సరం అక్టోబర్ 15న కెన్యాలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్. అప్పటిదాకా ఓటమన్నదే లేని భారత్ను నేలకు దించుతుంది న్యూజిలాండ్ టైటిల్ నేలకు దించుతూ న్యూజిలాండ్ టైటిల్ ఎగరేసుకుపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు అవే జట్లు అదే ట్రోఫీ కోసం సమరబేరి మోగిస్తున్నాయి. తాజా టోర్నీలలో టీమిండియాకు పరాజయమే లేదు. మరి అదే జోరును తుది పోరులోనూ చూపించి ప్రత్యర్థులపై రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా, లేదంటే సరైన సమయంలో దెబ్బతీసే అలవాటు ఉన్నటువంటి కివీస్ ఆధిపత్యం చాటుతుందా? విజేత ఎవరో నేడు తేలనుందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఒకవైపు ఏమో ఇండియాకు దాదాపుగా వీళ్ళు ఇంకా నెక్స్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడానికి అవకాశమే లేదు. ఇద్దరు కూడా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. ఇప్పటికే 2020లోకి రిటైర్మెంట్ ప్రకటించి ఉన్నారు. వీళ్ళకి రిటైర్మెంట్కు దగ్గరికి వచ్చింది కాబట్టి వీళ్ళు దాదాపుగా ఆడడానికి అవకాశం లేదు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఇది లాస్ట్ మ్యాచెస్. సో ఖచ్చితంగా గెలవాలనేటువంటి కసి ఒకవైపు అయితే ఉంటుంది. 8 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్ను భారత్ ఎదుర్కొనబోతుంది. టీమిండియాకి ఇది వరుసగా మూడో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కాగా టోర్నీలో ఇప్పటి వరకు భారత్ 2 సార్లు విజేతగా నిలిచింది. 2013లో భారత్ చివరిసారి గెలిచింది. ఇక తాజా టోర్నీలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై గెలిచి రోహిత్ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అటు కివీస్ కూడా గ్రూప్ దశలో భారత్ చేతిలో మాత్రమే ఓడింది. దీనికి తోడు 2000 సంవత్సరంలో భారత్ పైన గెలిచి తమ ఏకైక టైటిల్ దక్కించుకోవడం కివీస్కు సానుకూల అంశం. అలాగే ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లోనూ భారత్పై 3-1తో కివీస్ జట్టే ఆధిక్యంలో ఉంది. అందుకే భారత్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కప్పు చేదార్చుంది. కొండంత అండగా స్పిన్నర్లు ఉన్నారట. స్టార్ స్పేసర్ బుమ్రా లేని లోటును ఏమాత్రం తెలియనియకుండా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతోంది. దీనికి కారణం జట్టులోని 4 స్పిన్నర్లే. కుడి ఎడమ కాంబినేషన్లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ప్రత్యర్థి బ్యాటర్లను తమ ఉచ్చులో బిగిస్తున్నారు. కివీస్తో గ్రూప్ మ్యాచ్లో వరుణ్ చేసిన మాయాజాలం చూశాం. అయితే గత 2 మ్యాచ్ల్లో కుల్దీప్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో పేసర్లు హర్షిత్ లేక హర్షదీప్లలో ఒకరికి చోటిస్తారా అన్నది చూడాలి. అటు కుడి చేతి వాటం బ్యాటర్లపై జడేజా, అక్షర్ ప్రభావం చూపుతున్నారు. అలాగే మధ్య ఓవర్లో ఖచ్చితమైన లెంత్తో కట్టడి చేస్తున్నారు. కివీస్ ఆసీస్ పైన 4 స్పిన్నర్లతో బరిలోకి దిగి ఫలితం రాబట్టారు. అందుకే ఈ ఫైనల్లోనూ ఈ వ్యూహంతో మార్పు ఉండకపోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పేసర్లు సమీ, హార్దిక్ పవర్ ప్లేలో పరుగులను నియంత్రించాలనుకుంటున్నారు. అయితే మొత్తం మీద సమీ నుంచి పూర్తి స్థాయి బౌలింగ్ ప్రదర్శన రావట్లేదని చెప్తున్నారు. అంచనా చూస్తే తుది జట్లకు సంబంధించినటువంటి అంచనాలకు మాత్రము రోహిత్ సేన కెప్టెన్గా ఉన్నారు. రోహిత్ కెప్టెన్గా గిల్, విరాట్ కోహ్లీ, అలాగే శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కుల్దీప్, షమి, వరుణ్ చక్రవర్తి ఇండియాకు సంబంధించినటువంటి ఆటగాళ్ళుగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆఖరి ఆటలో మురిపిస్తారా అని చెప్పేసి ఒక సందేహం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా ఉంచితే ఇది బెట్టింగ్ల గురించి మాట్లాడుకోవాలి.
5,000 కోట్ల బెట్టింగ్లు భారత్ కివీస్ పైన మ్యాచ్ పై భారీగా బెట్టింగ్లు కడుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ పై సుమారు 5,000 కోట్ల బెట్టింగ్లు పెడుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బుకీలు దుబాయ్లో వాలిపోయినట్టు తెలుస్తోంది. ఈ బిగ్ బెట్టింగ్ రాకెట్ వెనుక డి కంపెనీ ఉన్నట్టు సమాచారం. కాగా ఎక్కువ మంది బుకీలు భారత్ను ఫేవరెట్గా భావిస్తున్నారట. ఈ మేరకు రోహిత్ సేన పైన ఎక్కువగా పంద్యాలు కాస్తున్నారట అంటూ చూస్తున్నాం. అసలు బెట్టింగ్ల గురించి మాట్లాడుకోవాలంటే ఐపీఎల్ తర్వాత భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి ఉంటుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందంటే బెట్టింగ్లు ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంక ఇది ఫైనల్ మ్యాచ్, ఛాంపియన్స్ ట్రోఫీ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా కాబట్టి మన ఇండియన్స్కి ఎట్లా డబ్బులు కొల్లగొట్టుకోవడం అలవాటే కాబట్టి ఆ పనిలోనే ఉండొచ్చు. ఆల్మోస్ట్ అందరూ అదే పనిలో ఉండొచ్చు.